పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే సహోదరుల యొక్క బలం పెరుగుతుంది, కొత్త పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తుంటాయని చెప్పాలి. ద్వితీయ స్థానంలో ధనస్థానంలో గురుడు యొక్క ప్రభావం కారణం చేత చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది, వాక్ పటుత్వం పెరుగుతుంది, మాట్లాడేటటువంటి మాటకు విలువ పెరుగుతుంది. అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత విద్యార్థులు చదువులు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అలానే ప్రేమ జీవితంలో అంటే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి అశాంతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులకు పిల్లల విషయాల్లో కొంచెం చింత ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానంలో రాహు యొక్క సంచారము, దశమ స్థానాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నాడు. అలానే శని మీద కుజవీక్షణం కూడా ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీరు ఎంత గొప్ప ప్రతిభా పాఠవాలు ప్రదర్శించినప్పటికీ ఫలితం ఆలస్యంగా కనిపించే అవకాశం వస్తుంది. ఆలస్యంగా ఫలితం వస్తుంది. కారణం ఏమిటంటే కుజవీక్షణం శని మీద ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి పెద్దగా పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటికి మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వలన ఉద్యోగపరంగా తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అవకాశాలు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోతూ ఉంటాయి. ఇదేమిటి నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతున్నటువంటి భావన ఇక్కడ వృషభ రాశి వారిని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అలానే ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలలో దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అయితే కలుగుతూ ఉంటాయి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి అలానే 1వ తేదీ రాత్రి 7:51 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విపరీతమైనటువంటి అపార్థాలు కలగటం కానీ, రకరకాల సమస్యలు ఉండటం కానీ, కుటుంబ జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కూడా సహచరులతో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రయాణాలకు అంత అనుకూలమైన సమయం కాదు. ఇక్కడ మీరు 1వ తేదీన ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శివపార్వతుల యొక్క ఆరాధన చేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక 1వ తేదీ రాత్రి 7:51 నుంచి 4వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఊహించినటువంటి ప్రతికూలమైనటువంటి ఖర్చులు అంటే ఊహించినటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర లేకపోవటం కానీ, బీపీ సమస్యలు కానీ ఎక్కువైపోతూ ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి రాకపోగా మీరు కట్టవలసినటువంటి వాటి మీద ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఒత్తిడి పెరుగుతుంటుంది. వ్యాపార పరంగా కొంచెం నిస్తేజంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికపరమైనటువంటి దృష్టి మాత్రం పెరుగుతుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా హనుమాన్ దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్లయితే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క దోషం యొక్క ప్రభావం తొలగిపోతుంది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి ఇక ఈ రాశి వారికి అన్నీ కూడా శుభవార్తలే వినడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ మీకు భాగ్యస్థానం బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు విజయవంతం అవుతూ ఉంటాయి. మనస్సులో ఏదైతే బలమైనటువంటి కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేరేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. కానీ పనుల్లో కొంత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది చేపట్టినటువంటి పనులలో. కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి చాలా గొప్ప ఉత్సాహం కలుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఏదో మీరు చేసేటటువంటి కార్యక్షేత్రం అంటే మనం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, లేదా మీరు చేసేటటువంటి వర్క్ ప్లేస్ వృత్తి స్థానంలో ఎక్కడైతే ఉంటారో అక్కడ విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. రాహు ప్రభావం వలన అనుకోనటువంటి ఊహించినటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించినట్టుగా ఎక్కడో ఏదో జరిగితే ఆ కోపం మీ ఆఫీసులో చూపించి తద్వారా ఆ విభేదాలు పెంచుకొని ఊహించిన విధంగా బయటకు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. ఎటువంటి ప్రతికూలతలు ఏర్పడినప్పటికీ ఈ 3 రోజులు వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా
మౌనంగా ఉండటం చాలా మంచిది. మౌనేన కలహం నాస్తి అంటారు. మౌనంగా కనుక ఉన్నట్లయితే కలహం అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా ఒక రోజు మన మనసుకు నచ్చిన సంఘటన జరిగిందనుకోండి, ఒక రోజులో 1 గంట పాటు ఆ 1 గంటను వదిలేయాలి తప్ప 1 గంటని అన్ని రోజులకి అప్లై చేసుకోకూడదు. అలానే ఇక్కడ మీరు పరిహారం ఏమిటంటే రాహు కేతు గ్రహాల యొక్క పూజ చేయించుకోవటం చాలా మంచిది. ఇక 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో గతంలో ఏర్పడినటువంటి ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు తొలగిపోతాయి. లాభదాయకమైనటువంటి సమయం అని చెప్పాలి. కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు, మరలా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా సూచిస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభం అని చెప్పాలి. ఏదైనా ఒక గొప్ప పని మొదలు పెట్టాలంటే ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీరు నలుపు రంగు వస్త్రాలు ధరించి శనైశ్చరుని, శని భగవానుడిని కనుక ఆరాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆత్మవిశ్వాసం కొద్దిగా సన్నగిల్లుతుంది అని చెప్పాలి. నమ్మినటువంటి వాళ్లే శత్రువులుగా మారిపోతున్నారా అనే భావన కలుగుతుంది. గతంలో మీరు ఎవరికైతే మీ రహస్యాలను తెలియచేశారో వాళ్ళ నుంచే ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు వెలువడుతున్నాయా అనేటటువంటి భావన కూడా వస్తుంది. చాలా చాలా జాగ్రత్తలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరంగా ధైర్యంగా వ్యవహరించాలి. దాంపత్య జీవితంలో కూడా సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు శుక్రవారం రోజున కనక మహాలక్ష్మి పూజ చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 12వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి ధనప్రాప్తి, విశేషమైనటువంటి అనుకూలత, ఆర్థికంగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇక్కడి రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడేటటువంటి మాట అత్యంత మృదు మధురంగా మారుతుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఎలాంటి కఠినమైన సమస్యనైనా సరే చిన్న చిన్న చమత్కారాలతోటి చక్కగా వాటిని సమస్య పరిష్కరించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతాయి. అలానే వినోదాలలో పాల్గొనటం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇబ్బందులు అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే మిత్రుల ద్వారా కానీ లేదా నమ్మినటువంటి వాళ్ళ ద్వారా కానీ స్వల్పమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ సోదర సహకారం పెరుగుతుంది. ధైర్యంగా అడుగులు వేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటిదాకా ఏ విషయం గురించి అయితే మీరు ఎవరితోటైతే ఎలా చెప్పాలా అని సంశయిస్తున్నారో ఆ విషయాన్ని నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. తద్వారా గుండెల మీద ఉన్నటువంటి ఒక పెద్ద భారం దిగిపోయిందనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో దాదాపుగా 75% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. 1-2 చిన్న చిన్న ప్రతికూలతలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కనుక మనం పరిశీలించినట్లయితే 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య తీవ్రమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అలానే 8-15వ తేదీల మధ్యలో కొంచెం స్థిరత్వం కలిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరంగా కనుక తీసుకుంటే వ్యాపారపరంగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే రాశివారు ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.